సౌలును రాజు మొదలుకొని సాధారణమైన ప్రజల వరకు సౌలును ఇశ్రాయేలీయులను అందరూ ఆ ఫిలిస్తీని మాటలు విని బహుభీతులైరి 40 రోజులుగా గొలియాతు దేవుని ప్రజల్ని భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, సవాళ్ళు విసురుతున్నాడు. సౌలు మొదలుకొని సాధారణమైన ప్రజల వరకు బహుభీతుల బిక్కుమంటున్నారు. అట్ దట్ టైం చదువుదామా 32-33 వాక్యాలు, అదే 17వ అధ్యాయం 32-33. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగిపోవలసిన అక్కర్లేదు. ఐ విల్ ఫైట్ విత్ దెమ్. తలల పైకెత్తండి. ఎవరెవరైతే కృషించిపోయి ఉన్నారో యేసు నామములో ఆ రోజున ఇశ్రాయేలీలందరికీ దావీదు ఒక రక్షకుడిగా వెళ్ళి ఆ ఫిలిస్తీనుని బట్టి ఎవరి మనసు కృంగిపోవలసిన అక్కర్లేదు అన్నారు. ఇవాళ నా దేవుని సేవకునిగా నేను మీతో చెప్తున్నాను, ఎవరి మనసు అయితే కృంగిపోయిందో యేసు నామములో నా ప్రభు లేవనెత్తబోతున్నాడు 2025. ఎవరి బెదిరింపులు, ఎవరి సవాళ్ళు మిమ్మల్ని కృంగదీశాయో, ఎవరో మిమ్మల్ని భయపెట్టారు, సవాళ్ళు విసిరారు, బెదిరిస్తున్నారు, సాధిస్తున్నారు, శోధిస్తున్నారు, వాడు ఎవడైనా సరే, ఎంతటి పలుకుబడి కలిగిన పోటుగాడైనా సరే, గొలియాతు మామూలుడా, ఫిలిస్తీన్ల సర్దారులలో ప్రాముఖ్యుడు, వాడు మహాదుర్మార్గుడు, ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, పలుకుబడి కలిగిన ప్రజాప్రతినిధి, భయంకరమైన విగ్రహారాధికుడు, సాధారణమైన దేవుని ప్రజలకు విరోధంగా లేచి 40 రోజులుగా సవాళ్ళు విసురుతున్నాడు. వాళ్ళ బెదిరింపులకి మీరు కృంగిపోయారా? కృంగిన వారిని, కృషించిన వారిని లేవనెత్తే దేవుడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నత స్థలములకి లేవనెత్తే దేవుడు నా దేవుడు. అధికార మదముతో నువ్వు సాధారణమైన వ్యక్తివి, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు,